ప్రతి మనిషి తన జీవితంలో ఎంత గొప్పగా ఎదిగామో, ఎంత గొప్పగా బతికామో అన్నది ఒక పాత్ర. కానీ ఎంత మంచిగా ముందుకు సాగాం, అరే ఆయనరా, మహారాజురా, గొప్పోడురా, అలాంటి వాడు మళ్ళీ పుట్టాలరా, మళ్ళీ ఉండాలరా, మన మధ్య తిరగాలరా అని చెప్పి మనం రెగ్యులర్గా వినుకుంటుంటామండి. చాలామంది గొప్ప వాళ్ళు. కొంతమందిని మనం చేదరించుకుంటుంటాం కూడా. డబ్బు అవసరం, ప్రతి మనిషికి కూడా డబ్బు అవసరం. ఈ రోజుల్లో డబ్బు లేకపోతే వాళ్ళని అసలు మనుషుల్లాగా కూడా చూడట్లేదు. అలాంటి పరిస్థితికి వచ్చేసింది ఈ సమాజం. డబ్బు లేనోడైతే ఇంకాడు పనికిమాలినోడు, డబ్బు లేనోడైతే ఇంకాడు హీనం, డబ్బున్నవాడు గొప్పోడు, అది మంచి చెడ్డ ఇవన్నీ కూడా తర్వాత అంశం. కానీ ఇప్పుడు ఈ అంశం ఏంటంటే పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది, మనకు సరిపడినంత తినాలి. ఎంత తిన్నా సరే అరిగించుకోగలగాలి. అరిగించుకోలేకపోతే ఏమవుతుంది, అది వామిటింగ్ అవుతుంది, లేనిపోని డిసీజెస్ వస్తాయి, కొన్ని ఆర్గాన్స్ పాడైపోతాయి, హెవీ అయిపోతే ఏమవుతుంది ఏదన్నా సరేని. సినిమా వాళ్ళు అవనియండి, లేకపోతే క్రికెటర్స్ అవనియండి, సెలబ్రిటీస్, ముఖ్యంగా ఏ ఫీల్డ్లో ఉన్న సెలబ్రిటీస్ అన్నా సరే వాళ్ళకి ఒక లిమిటేషన్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఆరాధించే వాళ్ళు లక్షల్లో కోట్ల మంది ఉంటారు. క్రికెటర్స్ను కానీ సినిమా వాళ్ళని కానీ వాళ్ళు ఇచ్చే మెసేజ్ కోసం వీళ్ళు ఎదురు చూస్తుంటారు. వాళ్ళు దిశానిర్దేశం చేస్తే అది పాటిస్తుంటారు. అందరూ పాటిస్తారని నేను చెప్పట్లేదు. 100 మంది ఫ్యాన్స్ ఉన్నట్టు ఒక 50 మంది అయినా పాటిస్తారు. ఎందుకంటే చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ అన్నారు, ఐ బ్యాంక్ అన్నారు. ఎంతమంది రక్తదానం చేయటం లేదు? ఎందుకు చేయాలి? అలాంటి బ్లడ్ బ్యాంకులు ఎన్ని లేవు? చిరంజీవి గారు బ్లడ్ బ్యాంకులోనే ఇద్దామని ఎందుకు చూస్తారు? చిరంజీవి గారు అంటే అంత పిచ్చి ప్రేమ కాబట్టి. చిరంజీవి గారు అంటే వాళ్ళకి ఇంక ఎవరితోటి పోల్చడానికి లేదన్నమాట, అంత ప్రేమ ఉంటుంది. అందుకని వాళ్ళు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోడ్లు ఏంట్రా బాబు అని చెప్పి ఒక పిలిపిస్తే, ఎందుకు వాళ్ళకు ఉన్న దాంట్లో ఆ తట్ట మట్టి వేసారో, లేకపోతే 2 తట్టలు మట్టి వేసారో, లేకపోతే సిమెంట్ వేసారో, లేకపోతే రాయి వేసారు, ఇంకోటి వేసారో, మొక్కలు వేసారో, అవన్నీ వదిలేయండి. చేశారా లేదా? ఎందుకు చేస్తారు? వాళ్ళంటే అభిమానం. అలాగే మనం ఇచ్చే మెసేజ్లు కూడా ఆ రకంగానే ఉండాలి. ఎలా పడితే అలా మెసేజ్లు ఇచ్చేసి మనకేదో వస్తున్నది కదా అని చెప్పి ఆ రకంగా మనం కొన్ని చేస్తే మనకు బాగానే ఉంటుంది, మనం అపర కోటీశ్వరులవి. కానీ మనల్ని నమ్మి ఎందులోన్నా మోసపోయారనుకోండి, వాళ్ళు బాధ వర్ణనాతీతం, వాడికి అదే ఆధారం అయి ఉంటుంది. ఇలాంటి పరిస్థితే ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబుకి వచ్చింది. మహేష్ బాబు గారు ఇచ్చిన యాడ్ ఇది. ఆయనకి సాయి సూర్య డెవలపర్స్కి చూడండి, ఫ్యామిలీతో పాటుగా అద్భుతంగా అది సూపరు డోపరు, దానికి తిరగలేదు, మీరు కొనుక్కోండి నేనున్నాను అన్నట్టుగా ఈయన అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టు. అది ఇప్పుడు ఏంటంటే వాళ్ళ కొంప ముచ్చింది. హీరో మహేష్ బాబుకు షాక్ ఇచ్చిన సాయి సూర్య డెవలపర్స్. నోటీసులు జారీ చేసిన రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరం. ఈ నెల 8 లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశం. నోటీసులపై మహేష్ బాబు గారు స్పందన ఏంటి? విచారణకు హాజరవుతారా లేదా? అసలు ఏం జరిగింది చూద్దాం. ఎరక్కపోయి ఇరుక్కుపోతున్న మహేష్ బాబు. ఎందుకంటే ఆయనకు ఉన్నది చాలండి. వాళ్ళ నాన్నగారు కృష్ణ గారు అపర కోటీశ్వరుడు, వాళ్ళకి లేని ఆస్తులు ఏమున్నది? మహేష్ బాబు ఇప్పుడు ఏకైక వారసుడు. ఎందుకంటే రమేష్ బాబు గారు చనిపోయారు కాబట్టి సరే, ఎంత వాటా పోయినా ఏం పోయినా కోట్లు ఉన్నాయి. వాళ్ళు ఉన్నప్పుడు ఇది మంచా చెడ్డ అని ఇప్పుడు ఈయన ప్రిన్స్లా చూస్తుంటారు, ఇతన్ని ఎంతోమంది నమ్ముతుంటారు. ఇలాంటి దాంట్లో ఎవరైనా ఇన్వెస్ట్ చేశారు అంటే వాళ్ళ మాటలు వినే చేస్తారు. ఇప్పుడు బూస్ట్ అని చెప్పి రోడ్డు మీద పోయేవాడు ఎవడో అడ్వర్టైజ్మెంట్ చేశారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అది ఎవడో తాగడు. అదే ఏ అమితాబ్ బచ్చనో, ఏ షారుఖ్ ఖానో, ఏ పవన్ కళ్యాణో, లేకపోతే ఏ మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి వాళ్ళు చేశారనుకోండి, వెంటనే తాగుతారు. అది మన చిరంజీవి తాగిందిరా, మన పవన్ అన్న తాగిందిరా, లేకపోతే మన బచ్చన్ సాబ్ తాగిందిరా, ఏ షారుఖ్ తాగిందిరా అని ఓ ఉరకలు వేసుకుండి ఓ తెగ తాగేస్తుంటారు. అలాగే హీరోయిన్స్ కూడా అందులో ఏముందో ఏం లేదో అన్నది వీళ్ళకి తెలియదు. వీళ్ళ పిచ్చి ప్రేమ, వీళ్ళ అభిమానం, అది చేసేయాలంతే. మా హీరో చేసింది నేను చేసేయాలి. హీరో షర్ట్ వేసుకుంటే ఆ షర్టు బ్రాండ్ దింపుతారు జనాల్లో, అది వేసుకుంటే ఆ రోజు తిరిగేయాలి, ఆ షూ వేసుకుని తిరిగేయాలి, ఆ హెయిర్ స్టైల్ తెప్పించుకోవాలి, ఏవేవో ఉంటాయి వాళ్ళకి. దాన్ని అభిమానాన్ని ఎవరో కాదనలేరు. కానీ మనం ఒక మెసేజ్ ఇస్తున్నప్పుడు అది మంచా చెడ్డ, దీన్ని పాటించే వాళ్ళు చాలామంది ఉంటారు, అందులో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని ఎందుకు ఆలోచించరు? ఇప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఆయన చాలా అడ్వర్టైజ్మెంట్లకి ఆ పెప్సీలు, ఇవి కోకో కోలాలు, వీటికి కలిగి అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వని ఐడియా ఎందుకు వచ్చిందిలే అని. ఎందుకంటే ఆయన డబ్బు అవసరం లేదా అంటే, నేను ఇప్పుడు
కంపేర్ చేయట్లేదు ఎవరిని. చాలామంది చేయాల్సింది ఇది గుణపాఠాల కింద నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఈ రకంగానే పప్పులో కాలేశారు వీళ్ళని నమ్మి. రోడ్డును పడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి పరిస్థితే ఈరోజు మళ్ళీ ఇక్కడ వెలుగులోకి వచ్చింది. పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా 2 చేతుల్లో సంపాదిస్తున్న ప్రిన్స్ మహేష్. కొన్ని యాడ్స్కు సంబంధించి పూర్వాపరాలు తెలుసుకోకుండా చిక్కుల్లో పడ్డ మహేష్ బాబు. తాజాగా మరోసారి ఇలాంటి వివాదంలో చిక్కుకున్న ప్రిన్స్. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ప్రచారకర్తగా పనిచేసి అనుకోని కష్టాలను ఎదుర్కొంటున్న మహేష్ బాబు. గతంలో ఇదే సాయి సూర్య డెవలపర్స్కు సంబంధించి కేసులో విచారణకు నోటీసులు ఇచ్చిన ఈడీ. గతంలో కూడా ఈ నోటీసులు ఇచ్చిన పరిస్థితి. షూటింగ్ కోసం విదేశాలకు వెళ్ళనుండడంతో తర్వాత హాజరవుతానని ఈడీకి తెలిపిన మహేష్ బాబు గతంలో జరిగినప్పుడు. అయితే తాజాగా నమోదైన కేసులో మొదటి ప్రతివాది సాయి సూర్య డెవలపర్స్ సంస్థ, రెండో ముద్దాయి యజమాని కంచర్ల సతీష్ చంద్రగుప్తా, మూడో ప్రతివాదిగా మహేష్ బాబు. ఎందుకండి సాయి సూర్య డెవలపర్స్ అనేది వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు. మహేష్ బాబు గారు అందులోకి వెళ్ళి ఉన్న యాడ్స్ చాలవా, ఉన్న డబ్బులు చాలవా? ఓకే, ఎంతన్నా కావాలి మనిషికి, అంతం అంటూ ఏముండదు. కానీ మిమ్మల్ని నమ్మిన వాళ్ళు మోసపోకూడదు కదా. మహేష్ బాబు గారిని ఇందులో ఏదో తప్పు పట్టాలని నా ఉద్దేశం కాదు, ఎవరి ఉద్దేశం కూడా కాదు. ఆయన అంటే అందరికీ అభిమానమే, ఒక మంచి నటుడు. కృష్ణ గారు దగ్గర నుంచి కూడా వాళ్ళ ఫ్యాన్స్ అందరికీ కూడా మహేష్ బాబు గారు అంటే చాలా అభిమానం అందరికీ ఉంటుంది. ఆ ప్రేమ అభిమానం ఉంటుంది. నటులందరినీ కూడా ఆరాధిస్తారండి, ప్రేక్షకులు ఆరాధిస్తారు ఖచ్చితంగా. చాలామంది భక్తులు ఉంటారు వాళ్ళకి, వాళ్ళ అదృష్టం అది. కానీ వాళ్ళు మిమ్మల్ని నమ్మి అందులో ఇన్వెస్ట్ చేసి మోసపోతే ఆ బాధ్యత ఎవరిది? మీది కదా. ఆ తప్పు మీది కదా, ఆ పాపం మీది కదా. ఎవరైనా అవనేయండి, ఈయన కాదు ఇంకోటి కాదు. మహేష్ బాబు గారి సందర్భం వచ్చింది కాబట్టి ప్రిన్స్ విషయంలో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఎవరు చేసినా తప్పే. మనం ముందు వెనక ఆలోచించుకోవాలి కదా. మనకి లేదనుకున్నప్పుడు తాపత్రయపడడం వేరు, మనకి కావాల్సినంత ఉన్నప్పుడు, తరతరాల వరకు ఉన్నప్పుడు కొన్ని అంశాల్లో మంచి చేయకపోయినా పర్లేదు, మీరు చెడు చేయకూడదు మీ వల్ల. అది మంచి ప్రభావం కాదు. ఇప్పుడు మీ ఫోటో పడింది, మిమ్మల్ని రోడ్డు మీద లాగుతున్నారు, ప్రతి ఒక్కరు మీ గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రిన్స్ మహేష్ బాబు ఆ లెగసీ ఎక్కడ? ఇప్పుడు దీనికోసం రేపు ముంచేసాడురా, సాయి డెవలపర్స్కి ఆయన పెట్టానురా, మేము డబ్బులు పెట్టాం, మహేష్ బాబు మాకు ఉంచేసాడురా, ఆయన డబ్బులు ఆయన తీసుకుని ఇంటికి పోయాడురా అని మీరు మాట పడాల్సి వస్తున్నది కదా. కృష్ణ గారు ఎప్పుడైనా ఇలాంటి మాటలు పడ్డారా? ఆయన వారసుడు కదా మీరు. ఇక సూర్య డెవలపర్స్కు ప్రచారకర్తగా ఉన్న ప్రిన్స్ మహేష్ బాబు యాడ్ చూసి సంస్థలో డబ్బులు కట్టి మోసపోయానని కేసు వేసిన మహిళా డాక్టర్. ఇదండి, ఒక డాక్టర్ మోసపోయిందట. ప్రాణదానం చేసే వాళ్ళు అంటారు డాక్టర్లు అంటే, ప్రాణదానం చేస్తారు వాళ్ళు. చాలా అరుదైన వృత్తి అది, అవకాశం. ప్రాణదానం చేయడం అన్నది సామాన్యమైన విషయం కాదు. నీకు ఎంత డబ్బు ఉన్నా సరే నువ్వు ప్రాణదానం అయితే చేయలేవు. నువ్వు వాడికి ఇల్లు కట్టించవచ్చు, నువ్వు కారు కొనివ్వచ్చు, ఏదన్నా చేయొచ్చు. కానీ ప్రాణదానం ఒక్క డాక్టరే చేయగలరు, వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఆ ట్రీట్మెంట్. ఎవడూ చేయలేడు ప్రపంచంలోని. డాక్టర్ ప్రాణదాత అంటారు, హై ప్రయారిటీ. అలాంటి డాక్టర్ గారు మిమ్మల్ని చూసి మోసపోయిందట, మీ అడ్వర్టైజ్మెంట్ చూసి మోసపోయిందట ఆవిడ. మహేష్ బాబుతో ఉన్న ఓచర్ చూసి బాలాపూర్లో ప్లాట్ కొనుగోలు చేయడానికి కొంత డబ్బు చెల్లించాం. అక్కడే లేఅవుట్ లేదని తెలిసి కంపెనీని సంప్రదిస్తే పలుసార్లు ముప్పు తిప్పలు పెట్టి వాయిదాల్లో సగం డబ్బు తిరిగి ఇచ్చారని, మిగతా సొమ్ము ఎప్పుడు ఇస్తారో తెలియదని కేసు వేసిన మహిళా డాక్టర్. ఇదండి పరిస్థితి. సరే, అక్కడ లేదు, మా డబ్బులు మాకు ఇచ్చేయంటే ఇచ్చేయాలి కదా. లేదు, ఇవ్వరు. ఒక ఆవిడ బయటకు వచ్చింది, ఇంకా ఎంతమంది ఉన్నారో ఇలాంటి వాటిల్లోని. ఎవరు దీనికి బాధ్యులు? ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? మీ పేరు కదా వచ్చింది, వాళ్ళు ఎవరు తెలుస్తుంది? అది సాయి సూర్య డెవలపర్స్ ప్రొపరేటరు, మేనేజరు, ఇంకొకరు ఏజెంట్లు, అది ఎవరికి తెలియదు. ఇక్కడ ఫ్రేమ్ మీదే కనిపిస్తుంది, మీ ఫ్యామిలీ ఫోటో కనిపిస్తున్నది. మీరు ఇక్కడ విక్టిమ్ అయ్యారు, మిగతా వాళ్ళ సంగతి తర్వాత. మెయిన్ మిమ్మల్నే టార్గెట్ చేస్తారు. ఇక మహేష్ బాబు యాడ్ చూసే తాము సంస్థలో పెట్టుబడులు పెట్టి మోసపోయామని న్యాయం చేయాలంటూ ఫోరంను సంప్రదించిన వైద్యురాలు. బాధితురాలు ఫిర్యాదు మేరకు మహేష్ బాబుకు నోటీసులు జారీ చేసిన రంగారెడ్డి జిల్లా ఫోరం. మరి మహేష్ బాబు దీనికి హాజరవుతారా లేదా లాయర్ని పంపుతారా? ఈ విచారణపై ఉత్కంఠ సాగుతుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఒక గుణపాఠంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ సెలబ్రిటీ అయినా మీ డబ్బు కోసం, మీ ఆర్జన కోసం ప్రజల్ని ముంచొద్దు. సామాన్య మధ్యతరగతి కుటుంబీకుల కళ
ఇల్లు అన్నది నేను ఒక ఇంటి గురించి వచ్చింది కాబట్టి ఇంటి గురించే మాట్లాడుతాను. సొంత ఇల్లు ఉంటే చాలరా, ఏదోలా బతికేవచ్చు, గెంజో తాగి బతకొచ్చురా, ఏమి లేకపోయినా పర్లేదు అన్న వాళ్ళు కోకొల్లలు. ఆ ఇంటి కల సాకారం చేసుకోవడానికి అరే మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ చేశాడురా, ఇంత గొప్పోడురా, ఆ ప్రిన్సే అడ్వర్టైజ్మెంట్ చేస్తే మన డబ్బులు ఎక్కడికి పోతాయిరా అనే ధైర్యం ధీమాతోటే అందులో డబ్బులు పెట్టారు. వాళ్ళు మిమ్మల్ని చూసి డబ్బులు పెట్టారు. సాయి సూర్య డెవలప్మెంట్స్ చూసి పెట్టలేదు. ఆ డెవలపర్స్ ఎవరో వాళ్ళకి తెలియదు. అక్కడ మహేష్ బాబు వాళ్ళకి కనిపించారు. మహేష్ బాబు అడ్వర్టైజ్ చేసిన దాంట్లో మనం ఫ్లాట్ తీసుకున్నామని చెప్పి వాళ్ళు సంబరపడ్డారు. కానీ నీరు గారిపోయింది. అది డబ్బులు ఇవ్వరట. తప్పు జరిగింది, రిటర్న్ చేయాలి కదా, రిటర్న్ చేయలేదు. ఈరోజు నోటీసుల వరకు వచ్చింది. ఎందుకు చేస్తున్నారు సెలబ్రిటీసు? వాళ్ళకి వచ్చే డబ్బులు చాలవా? దేనికోసం? ఎంతమంది ఇలా ఇబ్బందులు పడుతున్నారు బయటికి రాని వాళ్ళు. కొంతమంది చెప్పుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. బయటకు వచ్చి ఆత్మాభిమానం దెబ్బతింటుందని, ఆత్మ గౌరవాన్ని చంపుకోలేక, బయట పడలేక, మీడియాలకు ఎక్కలేక, ఎవరో ఎక్కేవాళ్ళు ఒకరో ఇద్దరు మాత్రమే, మిగతా వాళ్ళందరూ కూడా స్తబ్దంగా ఉంటారు. లేకపోతే వాళ్ళకి మాయమాటలు చెప్తారు ఇలాంటి వాళ్ళు. దయచేసి ఈ పనులు చేయకండి. మీరు సినిమాలు తీయండి, నచ్చితే టికెట్ తీసుకుని చూస్తారు, మిమ్మల్ని ఆదరిస్తారు. అంతేగాని మీ ఆర్జన కోసం, మీ కోట్ల సంపాదనల కోసం ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజల్ని ఇబ్బందులు పెట్టొద్దు. సామాన్య మధ్యతరగతి కుటుంబీకుల వాళ్ళు వేదన మీ వరకు కూడా తాకొద్దు. వాళ్ళు సెగ మీకు తాకూడదు. మంచిగా ఉన్నారు, మంచిగా ఉండండి. ఒక అద్భుతమైన కుటుంబం నుంచి వచ్చారు. కృష్ణ గారు అంటే దేవుడి కింద చూస్తారు. మీరెందుకు ఆ చెడ్డ పేరు తెచ్చుకోవడం? చేసుకోండి, ఏమైనా జెన్యూన్గా ఉన్నాయంటే మీ ఇష్టం, ఎవరో కాదనరు. కానీ అది ఏదో తెలుసుకోకుండా ఒకవేళ ఎక్కువ డబ్బులు ఇస్తున్నారనో, లేకపోతే నా ఫ్రెండ్ పెట్టాడనో, నా బంధువు పెట్టాడని చెప్పి మీరు ఇన్వాల్వ్ అయ్యి మీ ఇన్ఫ్లుయెన్స్తో కొంతమంది కొంపలు ముంచొద్దు అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ అవుతున్న అంశం. మహేష్ బాబు గారి దాకా అది వెళ్ళాలి, ఈయన ఆదర్శంగా తీసుకోవాలి, ఇది గుణపాఠంగా తీసుకోవాలి. మిగతా హీరోయిన్స్ ఎవరైతే ఉన్నారో, హీరోలు ఎవరైతే ఉన్నారో, సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో, క్రికెటర్స్ కానీ లేకపోతే బ్యాడ్మింటన్ ప్లేయర్స్ కానీ ఎవరైనా సరే, వాళ్ళెవరూ కూడా ఇలాంటి తప్పుడు పనులు చెయ్యొద్దు. ఇలాంటి వాళ్ళు మోసాల్లో ప్రజల్ని మోసపోయే విధంగా మీ వంతు సాయం చేయకండి మీ ఆర్జన కోసం దయచేసి అని వేడుకుంటున్నారు. చూద్దాం మరి ఈ కేసు ఎటువైపు వెళ్తుందో.